థ్యాంక్ యూ. నన్ను పెద్దతనం చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. తనకి 2:00 షూటింగ్ ఉన్న షార్ట్ టైంలో ఇంటిమేట్ ఇచ్చాము. బేసిక్గా ఈవెంట్ 24వ తారీఖు జరగాల్సింది, కొన్ని అనివార్య వల్ల పోస్ట్ పోన్ అయింది, లేకపోతే క్రౌడ్ కూడా చాలా మంది వచ్చేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చినటువంటి చలపతి గారికి అండ్ రామరెడ్డి గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకప్పుడు ఆ ఇండస్ట్రీ అని ఉండే, ఇప్పుడు అంతా ఒకే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ నాకు గణేష్ అని చెప్పినప్పుడు అబ్బాయి ఈ జనరేషన్లో ఈ సినిమా ఎవరు చూస్తారని అనుకున్నా. ఫస్ట్ పేరు విన్నాక, తర్వాతకి పోస్టర్లు వచ్చినాయి, తర్వాతకి ట్రైలర్లు వచ్చినాయి. ఇందాక సాంగ్స్ చూస్తుంటే మీరు ఈ జనరేషన్ వాళ్ళు కాదు, ఆ జనరేషన్ వాళ్ళు కాదు, ఈ జనరేషన్లో ఉన్నారు. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా మేము కూడా రాలేదనిపించింది. ఎందుకంటే దాంట్లో మెలోడీ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ఒక డెవోషనల్గా రాముడి సాంగ్ లాగా చెప్పించారు. అంటే నవరసాలు ఈ సినిమాలో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఓజీ సినిమా ఊపు ఏదైతే ఉందో, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మీ సినిమాకి సపోర్ట్ చేస్తారు సార్. ఎందుకంటే అన్ని రకాల ఎమోషన్స్, అన్ని నవరసాలు ఈ సినిమాలో ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ప్రాజెక్ట్ నమ్మి మా గణేష్ అన్నకు అప్పచెప్పి తన ద్వారా ఇండస్ట్రీలో విడుదల చేపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి షార్ట్ టైంలో ఇన్వైట్ చేయగానే గెస్ట్లుగా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఇప్పుడు ప్రణయ్ అన్న మాట్లాడిన తర్వాతకి మీ ఇద్దరు గెస్ట్లు కాబట్టి సో ప్రణయ్ రాజ్ మాట్లాడతారు. సో మా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారిని హీరోగా పెట్టి ద ఫైనల్ కాల్ అనే సినిమా మొన్ననే పోస్టర్ లాంచ్ చేసింది. సో ఆ సినిమాకి ఇంకా చాలా మంది కాస్టింగ్ కూడా ఉన్నారు. దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ రామ్ సత్యనారాయణ సార్. ఆ సినిమాకి డైరెక్టర్ ప్రణయ్ రాజ్.